విజయనగరం జిల్లా గరివీడి వెటర్నరీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ధర్నాకి దిగారు. కళాశాల ముందు నిరసనలకు దిగిన పశువైద్య కళాశాల విద్యార్థులు వి వాంట్ జస్టిస్, కళాశాలకి వీసీఐ గుర్తింపు రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పశువైద్య కళాశాలకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు లేకుండా 300కి పైగా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కళాశాల నిర్మాణం పూర్తవకుండా అడ్మిషన్లు తీసుకుని ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రాక్టీస్ చేయవలసిన ల్యాబ్లో మొత్తం క్లాసులన్నీ నడుపుతున్నారన్నారు. అయితే మాకు ఇక్కడ కళాశాల భవనాలు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. మీరు ఇక్కడ చూస్తుంది మేము ఇక్కడ చదువుకుంటున్న విద్యాభ్యాసం ప్రస్తుతానికి టీవీసీసీ బిల్డింగ్ టీచింగ్ వెటర్నరీ క్లినిక్లో మాత్రమే అందరికీ 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్లాసులు జరుగుతున్నాయి. ఇక్కడ నాలుగు సంవత్సరాల విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా కలిపి ఫైనలిస్ట్తో కలిపి 327 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు, పశువైద్య విద్యని. సో ఈ 300 విద్యార్థులందరికీ కలిపి మా వెనుకున్న బిల్డింగ్, ఈ ఒక్క బిల్డింగ్లో మాత్రమే తరగతులు, ల్యాబ్లు అన్నీ జరుగుతున్నాయి. ఇది మాత్రం కళాశాల బిల్డింగ్ అనేది కాదు, ఇది టీవీసీసీ బిల్డింగ్, హాస్పిటల్ బిల్డింగ్. అంటే ఇక్కడ ఓన్లీ కేసులు, ట్రీట్మెంట్ మాత్రమే జరగాలి. ఎవరైతే 4th ఇయర్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. వాళ్ళకి మాత్రమే తరగతులు, క్లాసులు ఇక్కడ జరగాలి. ఆ కేసులకు సంబంధించిన నేర్చుకోవడం డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అది మాత్రం జరగాలి. మిగతా 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఆ బిల్డింగ్ పూర్తయితే పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్లో క్లాసులు జరగాలని కోరుకుంటున్నాం. కళాశాలకు ఇంతవరకు వీసీఐ గుర్తింపు లేదని, వీసీఐ పర్మిషన్ లేకపోతే మా చదువులకి విలువ ఉండదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కళాశాల యాజమాన్యానికి అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఇలా అయితే కష్టపడి చదువుకున్న చదువంతా వృధా అవుతుందన్నారు. అయితే గతంలో కళాశాలకి వీసీఐ అధికారులు విజిట్ చేసిన బిల్డింగ్ పనులు ఇంకా బాకీ ఉండడంతో పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వెటర్నరీ కళాశాల విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే కళా వెంకట్రావు స్పందించారు. ఇది పూర్తిగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదమని స్పష్టం చేశారు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. 4వ సంవత్సరం చదువుతున్న 69 మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇటు వీసీఐతో కూడా మాట్లాడి ఇంటర్న్షిప్కి వెళ్లే విధంగా అవకాశం కల్పిస్తామని అన్నారు. అలాగే మధ్యలో ఆగిపోయిన కళాశాల బిల్డింగ్ పనులను త్వరలోనే పూర్తి చేయడమే కాకుండా వీసీఐ పర్మిషన్ కూడా తెప్పించి మిగతా విద్యార్థులకు ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఇక్కడ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివీడిలో 4వ ప్రొఫెషనల్ చదువుతున్నాను అని ఇప్పటిదాకా నేను అనుకున్నాను. కానీ ఈ కాలేజీకి గుర్తింపు ఇప్పటిదాకా లేదు. రేపొద్దున మేము 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళిపోవాలంటే మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా, ఏ చేయాలన్నా మాకు ఆ గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు లేకపోతే మేము బయటికి వెళ్ళి ఎక్కడ ఏం చేయలేము. అది ప్రైవేట్ క్లినిక్ అయినా, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మాకు ఆ గుర్తింపు లేదు. ఆ గుర్తింపు లేకుండా మేము కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, మేము వెటర్నరీ చదివామనే ఎవరు మమ్మల్ని గుర్తించరు. మీరు వెటర్నరీ చదివారంటే ఆ వీసీఐ రికగ్నేషన్ ఉండాలి. ఇది వీసీఐ, ఇది వెటర్నరీలో చదివామన్నది మాకు అది గుర్తింపు. అది ఇప్పటిదాకా లేదు. అది లేనప్పుడు యూనివర్సిటీ ఇన్నాళ్ళు ఇక్కడ మేము 2021లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి కొంచెం మార్పు తప్ప ఎటువంటి ఇది లేదు. అది లేకుండా వీసీఐ మాకు ఇవ్వకుండా మేము ఇక్కడ జాయిన్ అయినా ఈ 5 సంవత్సరాలు మేము నైట్ పగలు చదివినా మా పేరెంట్స్ ఏదో ఆశిస్తున్నారు, ఏదో మా అక్కడ చదివేస్తున్నాడు అయిపోద్ది అని అనుకుంటున్నారు. కానీ మేము ఎంత చదివి, మేము ఎంత గ్రేడ్లు తెచ్చుకొని, ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఆ గుర్తింపు లేకపోతే అవదు. నా పేరు శ్రావణి. నేను ఇక్కడ 4వ సంవత్సరం చదువుతున్నాను ఈ పశువైద్య కళాశాలలో. ఫస్ట్ మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అంటే ఇక్కడ వీసీఐ భారతీయ పశువైద్య మండలి గుర్తింపు లేదు ఈ కళాశాలకి. మేము ఎంత చదివినా 5.5 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా తర్వాత మాకు మిగిలే మాత్రం కన్నీళ్ళు మాత్రమే. ఎందుకంటే మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు అన్నీ తక్కువగా ఉన్నాయి. వివిధ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కూడా మా కళాశాలపై కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా భవన సదుపాయాలు కూడా మాకు లిమిటెడ్గా, సోర్సెస్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా లేము, కానీ మా బాధను మాత్రమే బయటికి చెప్పుకుంటున్నాం. మేము ఇప్పుడు ఈ కోర్స్ బయటికి కంప్లీట్ చేసి వెళ్ళినాక ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకు అంత వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి వీసీఐ రికగ్నైజేషన్ ఉంది అన్ని కాలేజెస్కి. మాకు ఎంత కష్టపడి చదువుకున్నా, వాళ్ళతో పాటు మాకు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా, వాళ్ళతో మాకు సమానంగా మార్కులు వచ్చినా ఏంటంటే వాళ్ళతో మాకు బయటికి వెళ్ళినాక మేము పశువైద్య ఈ డిగ్రీ ఉంది అని మాకు ఎవరు గుర్తించరు. సో ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు కాబట్టి
మా విసిఐ రికగ్నైజేషన్ మా కాలేజ్కి రావాలి. మేము ఇంకొక 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు తర్వాత మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియాలి. మీరు ఇక్కడ చూస్తుంది మేము ఇక్కడ చదువుకుంటున్న విద్యాభినిస్తుంది ప్రస్తుతానికి టీవీసీసీ బిల్డింగ్ టీచింగ్ వెటర్నరీ క్లినిక్లో మాత్రమే అందరికీ 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్లాసులు జరుగుతున్నాయి. మాకు పూర్తి స్థాయిగా కాలేజ్ భవనం అనేది పూర్తి కాలేదు. దాంట్లో ఒక రూమ్ పూర్తి కాలేదు. దీనికి సంబంధించి ఆ కాలేజ్ అనేది ఆ బిల్డింగ్ అనేది పూర్తయితే మాత్రమే ఆ వీసీఐ దానికి తగ్గట్టుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తగ్గట్టుగా బిల్డింగ్లు ల్యాబ్లు అవన్నీ కంప్లీట్ అయితే మాత్రమే వీసీఐ రికగ్నైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. గుత్తేదారు అనేది ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి కాలేజ్కి అప్పచెప్పడం అనేది జరగలేదు. ఆ బిల్డింగ్ ఏదైతే పూర్తవుతుందో ఈ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజ్కి ఎప్పుడైతే కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతాయో అప్పుడు మాత్రమే వీసీఐ రికగ్నైజేషన్ వచ్చే పరిస్థితి ఉంది.